చికెన్ బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి చికెన్ బాగా మగ్గిపోయింది. ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది చికెన్లో. తీసి ఇలా పెట్టేసి ఫ్రెండ్స్ ఉడికింది, అంతా బాగా మగ్గింది. అంతా తీస్తాను. ఇది తీసి రైస్ వేద్దాం దీంట్లోకి. రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టాను. దీనికి ఆల్రెడీ ఆయిల్ వేసి ఉడికించాను రైస్లో కూడా. ఇంత తీసి ఒక బౌల్లో పెట్టేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడేమో రైస్ తెచ్చింది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఇప్పుడు రైస్ని ఆ గిన్నెలోకి అయితే వేస్తుంది. ఆల్రెడీ సగం 70% బౌల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైసు. వేస్తున్నాను. కొన్ని ఆనియన్స్ వేద్దాం మరి. ముక్కలు వేసి చేస్తాను కొన్ని. వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పుదీనా ఫ్రెండ్స్. మరి కొద్దిగా రైస్ వేద్దాం దానిపైన. కొన్ని బిర్యానీ ఇవి వేద్దాం ఆనియన్స్. మరి ముక్కలు వేద్దాం కొన్ని. ఇంకా మిగతా రైస్ వేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా ఎక్కువనే చేస్తున్నాను ఫ్రెండ్స్, పిల్లలు తినేస్తారని. ఇంకా బిర్యానీ అంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను, మరి నెక్స్ట్ టైం వాళ్ళు తింటామంటారని. మరి ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ నెయ్యిలో వేయించాను ఫ్రెండ్స్. ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకు,
ఇదంతా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇంకా మిగతా రైస్ వేసేద్దాం ఫ్రెండ్స్. రైస్ అంతా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పైన వేసి మూత పెట్టేస్తే ఇంకా స్టీల్ గిన్నెలో ఉంటే దీని అంత స్మూత్ రాదు ఫ్రెండ్స్. అల్యూమినియం పాత్రలో వచ్చేంత స్మూత్ రాదు. కానీ ఇవి తినకూడదు అంటారు వీటిలో. ఇందులో అలవాటు అయిపోయింది, దాంట్లో స్మూత్గా అనిపించదు రైసు. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేద్దాం. ఇంకా ఉడికేస్తుంది, మగ్గుతుంది తింటాక. పాలు కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ. పరుగు పెడతాను ఫ్రెండ్స్. ఇంకా గుండ్రాయి ఉంది, గుండ్రాయి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేస్తాను ఫ్రెండ్స్, వేస్తే అడుగట్టకుండా ఉంటుంది. నెయ్యి ఫ్రెండ్స్, గీ వేస్తున్నా కొద్దిగా. పొడి పొడిగా బాగా స్మూత్గా ఉంటుంది రైస్. కొంచెం ఫ్రెష్ దానిపైన ఒక బౌల్ వేస్తాను. మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలోపు మనం మధ్యలోపు ఇదంతా గ్యాస్ క్లీన్ చేసుకుంటే ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మరి బిర్యానీ అయిన తర్వాత